నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ 9 ముందుగా హెడ్లైన్స్ జిల్లాలో బల్లి ఫ్యాక్షన్ పడగా వైసీపీ నేతపై హత్యాయత్నం గోవిందపల్లి శివాలయం వద్ద దాడి చేసి తలపై నరికిన ప్రత్యర్థులు నంద్యాలలో ఘనంగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలు దళితుల అభ్యున్నతికి డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విశేష కృషి మంత్రి ఎన్ఎండి ఫారూక్ నంద్యాలలో జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి వెల్లడి నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేఏకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ నంద్యాలలో ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి ట్రాఫిక్ సిఐ మల్లికార్జున హెచ్చరిక నంద్యాలలో 43 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీకి సేవలందిస్తున్న నిస్వార్థ కార్యకర్తలందరికీ నా పాదాభివందనం మంత్రి ఎన్ఎండి ఫారూక్ సున్నిపేట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేయాలి జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు కోడి పందాల నిర్వాహకులపై దాడులు 8 మందిని అరెస్టు వాహనాల స్వాధీనం ఎస్ఐ గంగయ్య యాదవ్ వెల్లడి శ్రీ జగజీవన్ రామ్ జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు దాసరి చింతలయ్య నంద్యాల జిల్లాలో వైసీపీ నాయకుడిపై ప్రత్యర్థులు వేట కొడవళ్లు గొడ్డలతో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెల్ల మండలం గోవిందపల్లి గ్రామంలో వైసీపీ నాయకుడు ఇందూరి ప్రతాప్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు తెలిపారు ప్రతి శనివారం ఉదయం గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఇందూరి ప్రతాప్ రెడ్డి పూజలు చేసేందుకు దేవాలయానికి వచ్చిన వెంటనే ప్రత్యర్థులు వేట కొడవళ్లు గొడ్డలతో దాడి చేశారు ఈ గ్రామంలో గతంలోనూ ఫ్యాక్షన్ హత్యలు జరిగాయి ప్రస్తుతం దాడికి గురైన బాధితుడు ప్రతాప్ రెడ్డి సోదరుడు ఇందూరి ప్రభాకర్ రెడ్డి సిరివెల్ల మాజీ ఎంపీపీగా పనిచేశారు ప్రభాకర్ రెడ్డి అతనితో పాటు ఉన్న శ్రీనివాసరెడ్డిని కూడా 2017 సంవత్సరంలో ప్రత్యర్థులు దారుణంగా హత్య చేసిన సంఘటన గతంలో జరిగింది ప్రభాకర్ రెడ్డి ప్రతాప్ రెడ్డిల తండ్రి నారాయణ రెడ్డి కూడా 1987 సంవత్సరంలో దారుణ హత్యకు గురయ్యారని పోలీసు వర్గాలు తెలిపాయి 2017 సంవత్సరంలో తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి హత్య కేసుపై ఇటీవలే విచారణకు వచ్చిందని అందుకే ఈ దాడి జరిగినట్టు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రతాప్ రెడ్డి హుటాహుటిన చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు జరిగిన సంఘటనను గురించి తెలుసుకున్నారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గోవిందపల్లిలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పరచడం జరిగిందని నిందితులను పట్టుకోవడం జరుగుతుందని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందని తెలిపారు దీంట్లో విక్టిమ్ అది ఒక రవిచంద్ర రెడ్డి ఇంకొక అతను వచ్చి వీళ్ళ పైన దాడి చేశాడు గుడిలో ఉండినప్పుడు దాడి చేశారు ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసాను అక్కడ డిఎస్పీ అలగడ్డ ఉన్నాడు నేను విజిట్ చేస్తాను ఇప్పుడు సిటీ స్కాన్ అన్ని అయింది కొద్దిగా స్టేబుల్ కండిషన్ లో ఉన్నాడు ఇప్పుడు వెంటనే వాళ్ళకి పట్టుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి పట్టుకున్నాము ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అది కొన్ని హెడ్ ఇంజరీ ఉన్నాయి మెడ పైన ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నాడు ఇప్పుడు డాక్టర్స్ కూడా మాట్లాడాను బాగానే చూసుకుంటాడు పేదరికంలో పుట్టి మహోన్నత స్థాయికి ఎదిగి దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ అన్నారు శనివారం నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్తో పాటు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి ఎమ్మెల్సీ ఇషాక్ బాసా మున్సిపల్ చైర్పర్సన్ మాబున్ నిసాం జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్ అన్ని దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం విక్టోరియా రీడింగ్ రూమ్ ఆవరణలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ దేశానికి ఉప ప్రధానిగా డాక్టర్ బాబు జగజీవన్ రామ్ చేసిన సేవలు ఎన్నలేనివని ఆయన ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు
అప్పటి చట్టాలు వివక్ష లేని సమాజం ఏర్పాటు చేసిన మహనీయులు బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఒక దళితులకే కాదు మనందరికీ నాయకులు అన్నారు. ప్రధాన కేంద్రంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మంత్రులతో ఆధ్వర్యంలో జరిగింది. డాక్టర్ బాబు జగ్జీవన్ గారు, ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం. జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ గారు. కొనసాగిద్దాం డాక్టర్ బాబు జగ్జీవన్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం డాక్టర్ బాబు జగ్జీవన్ గారి వర్ధిల్లాలి సమతా దివస్, వర్ధిల్లాలి సమతా దివస్, వర్ధిల్లాలి సమతా దివస్. డాక్టర్ బాబు జగ్జీవన్ గారు, డాక్టర్ బాబు జగ్జీవన్ గారు, ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం, ఫరూక్ సార్ గారి నాయకత్వం. డాక్టర్ బాబాసాహెబ్ బాబు జగ్జీవన్ గారి ఆలోచన విధానాన్ని వర్ధిల్లాలి సమతా దివస్, వర్ధిల్లాలి సమతా దివస్. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి, డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారికి. బాబు జగ్జీవన్ రామ్ గారి నాయకత్వము, నాయకత్వము. బాబు జగ్జీవన్ రామ్, బాబు జగ్జీవన్ రామ్, జగ్జీవన్ రామ్ గారి నాయకత్వం. మేడం అందరికీ నమస్కారం. బాబు జగ్జీవన్ రావు గారి జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ తెలియజేసుకుంటూ, ఏదైతే ఆయన బలహీన వర్గాల కోసం ఆ రోజు పాటుపడి ఆశాజ్యోతిగా నిలిచి ఈ రోజు అందరికీ మార్గదర్శకాలు అయ్యి ఎంతో మంది మహనీయులలో ఆయన కృషి ఉందని మనం అందరం గమనించాలి. మనమందరము మన దేశం పట్ల, రాష్ట్రం పట్ల ఎంతో మంది మహనీయులు ఈరోజు మనము వాళ్ళ చరిత్రలను తలుచుకుంటూ వాళ్ళను స్మరించుకుంటున్నామంటే వాళ్ళందరూ మన దేశం కోసము, మన కోసం ఎంతో పాటుపడినారనేది మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళందరి ఆశయాలకు అనుగుణంగా మనమందరం నడుస్తూ మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశం పట్ల దేశభక్తితో అందరం కలిసికట్టుగా ఉంటే ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి వారిని స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించుకుంటూ ఇంకొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మనం బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చి ఆయన్ను మననం చేసుకోవడం జరుగుతూ ఉంది. మహానేతల జన్మదినాలు కానీ, ఏ అకేషన్ కానీ వాళ్ళని ఒకసారి మననం చేసుకోవడం వల్ల మనము పునరుత్తేజితం అవుతామని చెప్పడానికి ఎటువంటి సంశయము లేదు. జగ్జీవన్ రామ్ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహానేత. కాంగ్రెస్ లో విపరీతంగా మహాత్మా గాంధీతో పాటు అడుగిడినాడు. కేవలం ఆయన నిమ్న జాతుల కోసం అని చెప్పేసి పోరాడి కాంగ్రెస్ తో కూడా విభేదించి
బయటికి వచ్చి స్వతంత్ర పార్టీ పెట్టి ఆ తర్వాత జనతా పార్టీలో విలీనం చేసినటువంటి వ్యక్తి జగజీవన్ రామ్. కేవలం అడుగారిన వ్యక్తుల కోసం పోరాడిన వ్యక్తి జగజీవన్ రామ్. ఆయన ఎంత గొప్ప రాజనీతిజ్ఞుడు అంటే ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసినాడు. లేబర్ మినిస్టర్ గా పనిచేసినాడు, తర్వాత కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినాడు, తర్వాత ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినాడు. ఈ రకంగా ఎన్నో మంత్రి పదవులు ఏర్పాటు చేసి ఆయన ఉప ప్రధానిగా కూడా పనిచేసిన వ్యక్తి. ఆయన 50 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్కసారి కూడా ఓటమి ఎరగకుండా ఉన్న రికార్డ్ వ్యక్తి ఎవరు అంటే జగజీవన్ రామ్ గారు. ప్రజల మన్నలను ఆ రకంగా పొందిన వ్యక్తి జగజీవన్ రామ్ గారు. మేము చిన్నప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తుంది, మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ కూడా ఆయన వచ్చి ఆయన సందేశాన్ని నంద్యాల ప్రజలకు వినిపించిన వ్యక్తి. ఇటువంటి మహానేత జన్మదినాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆయన చూపెట్టిన అడుగుజాడల్లో అడిగిడి ప్రతి వ్యక్తి సమాన హక్కులతో ఉండాలని చెప్పేసి ఆయన ఆశయాన్ని మేము కూడా ముందుకు తీసుకెళ్తామని తెలుపుతూ మరొకసారి జగజీవన్ రామ్ గారి జన్మదినాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలో నంద్యాల జిల్లాలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి చెప్పారు. నంద్యాల జిల్లాలో జొన్న సాగు చేసిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తులసిరెడ్డి జాయింట్ జిల్లా కలెక్టర్ విష్ణుచరణ్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తామని తులసిరెడ్డి చెప్పారు. జిల్లాలో వరి తర్వాత రైతులు అత్యధికంగా జొన్న పంటను సాగు చేశారని ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు వివరించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇటీవల కందుల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో రైతులకు గిట్టుబాటు ధరలను కల్పించామని తులసిరెడ్డి చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో నంద్యాల జిల్లాలో కేసీ కాల్వ కింద సాగు చేస్తున్న వరి, మిరప, మొక్కజొన్న తదితర పంట రక్షణకు కాల్వకు సాగునీటిని విడుదల చేశామని తెలిపారు. అయితే ప్రస్తుతం జిల్లాలో రైతులు భారీ ఎత్తున జొన్న పంట సాగు చేశారని తులసిరెడ్డి జేసీకి వివరించారు. ప్రస్తుతం జొన్న పంటకు సరైన ధర లేకపోవడంతో రైతన్నులు ఆందోళనలో ఉన్నారని తులసిరెడ్డి జేసీకి వివరించారు. త్వరలోనే జిల్లాలోని మార్కెట్ యార్డులో జొన్న కొనుగోలు కేంద్రాలు అందుబాటులో రానున్నాయని, అంతవరకు రైతులు తమ పంటను గోదాముల్లో నిల్వ ఉంచుకోవాలని ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి రైతులను కోరారు. నంద్యాల జిల్లాలోని రైతులందరికీ నమస్కారాలు. రైతులు పండించినటువంటి జొన్నలకు గాను మద్దతు ధరను మార్కెట్ వారు ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా సివిల్ సప్లైర్ వార్స్ని కొనుగోలు చేయమని చెప్పి ఉత్తర్వులు ఇచ్చినారు. నిన్న నేను గోస్పాడ్ మండలం రైతులు బీవీ నగర్, శ్రీనివాసపురం గ్రామస్తులంతా కూడా జేసీ గారిని కలవడం జరిగింది. జరిగితే ఒక 4-5 రోజులలో ఉత్తర్వులు వస్తే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పినారు. కాబట్టి రైతులందరూ కూడా ఈకేవైసీ చేయించుకొని తమ ధాన్యాన్ని రెడీగా ఉంచుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటైతేనే జొన్నలు కొనుగోలు చేస్తారు. కాబట్టి రైతులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేఏకే బ్రదర్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక జిమ్ పరికరాలతో ఏర్పాటు చేసిన కేఏకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణకు శారీరక దృఢత్వం ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా, జిమ్, వాకింగ్, స్విమ్మింగ్ లేదా ఏదో ఒక క్రీడను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. శారీరక దృఢత్వం మనసుకు సంతోషాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే నంద్యాల యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక జిమ్ నిర్వాహకులను అభినందిస్తూ నంద్యాల యువకులకు బాడీ బిల్డింగ్లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు అజీం, ఉస్మాన్ ఖనీ, కరీముల్లా, అబూబకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వాయిస్ తీసుకున్నా ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చున్నా ఏం పెట్టడం ఈరోజు ఇండియన్ వెల్నెస్ జిమ్ అంటే మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కొత్త సామాన్తో ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ అంతా మన ఆజిమ్ భాయ్కి వాళ్ళ బ్రదర్స్కి ఉస్మాన్ గని అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే యువకులు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా అంటే మనం అంతా కాన్సన్ట్రేషన్ చేసేదే ఆరోగ్యం మీద. దానికోసం యువకులకు అందరికీ చెప్తున్నాను, మనం ఎంత పని చేస్తే కూడా ఆరోగ్యం కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికోసం మళ్ళీ ఒక్కసారి వీళ్ళంతా బ్రదర్స్ అందరికీ నేను అదే ఆల్ ద బెస్ట్ అంటాను. ఇట్లాంటి ఇంకా 2-3 మీరు జిమ్లో నంద్యాలలో పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకు అందరికీ శుభవార్త. మన ఇండియన్ జిమ్ నంద్యాలలో 30 సంవత్సరాల నుంచి ముందు నుంచి జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఎన్టీఆర్ కాంప్లెక్స్లో కూడా మన మొత్తం నంద్యాల యువకులకు మొత్తం నంద్యాల ప్రజల కోసము ఆరోగ్యం కోసం ఈ కాలంలో చాలా మంచి ఒక బహుమతి అంటే మనుషులకు ఆరోగ్యం ఉండాలా, దానికోసమే మనం అందరి ఆలోచించే తక్కువ ఫీజులోనే మన ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ముందు నుంచి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న జిమ్ మళ్ళీ మనము కొత్త సామాన్లు తెచ్చి ఇండియన్ జిమ్ అని మళ్ళీ మొదలు పెట్టినాము. అందరూ రాండి, అందరూ మనం సహకరిస్తాము. మన ఫిరోజ్ అన్న వచ్చి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసినారు. నంద్యాల పట్టణ ప్రజలు ట్రాఫిక్ రూల్స్ పాటించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా తెలియజేశారు. ప్రజలకు ట్రాఫిక్ పై అవగాహన కలిగించేలా భాగంగా శనివారం రోజు పట్టణంలోని ఆటోలను వివిధ రకాల డ్రైవింగ్లపై అవగాహన కల్పిస్తూ ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రాఫిక్ శ్రీ మల్లికార్జున గుప్తా మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రతి శనివారం పట్టణంలో ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పట్టణంలో నిత్యం తిరిగే ఆటోలపై ట్రాఫిక్ రూల్స్ పై వివిధ రకాల ముద్రించిన స్టిక్కర్లను ఆటోలకు అతికించడం జరిగిందన్నారు. ప్రజలు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఆటోల్లో ఉంటే మీరు పబ్లిక్ మీ తరపు నుంచి కూడా రోడ్డు చేసినట్టు అంటే మీరు కూడా సొసైటీకి అంతో ఇంతో రోడ్డు సేఫ్టీ కాంట్రిబ్యూషన్ చేసిన ఉద్దేశంతో మీకు తగిలిచ్చినాం. ఇవన్నీ పోకుండా జాగ్రత్త కాపాడుకోండి. అవి అర్థమైందా? రండి ఇట్లా నిలబడి. Yes, sir.
మన కర్నూలు రేంజ్ డిఐజీ గారైన కోయా ప్రవీణ్ ఐపీఎస్ గారు మరియు మన జిల్లా ఎస్పీ గారైన అధిరాజ్ సింగ్ రాణా గారు మరియు మన నంద్యాల ఏఎస్పీ జావలి మేడం ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు కర్నూలు డిఐజీ గారు ఇచ్చిన సూచనల మేరకు ప్రతి వారంలో శనివారం రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా నిర్ణయించినందువలన ప్రతి శనివారము మేము ట్రాఫిక్ డ్యూటీలో రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము, అడిషనల్గా చేస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనము ఏవైతే పబ్లిక్ వైలేషన్స్ చేస్తారో హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, త్రిబుల్ రైడింగ్ పోవడము, ఓవర్లోడ్ ఎక్కించుకొని పోవడము, మద్యం సేవించి వాహనం నడపడము, ఇటువంటి అఫెన్సులు చేస్తున్నారు. కాబట్టి ఇవి నేరము అని పబ్లిక్ తెలియజేయడానికి మేము వివిధ రకాలుగా ఈ క్యాన్వాసింగ్ చేస్తున్నాము. ఈ మొట్టమొదటగా పాంప్లెట్లు పంచడం జరిగింది. తర్వాత ఒక ఆటోకి టీవీ ఫిక్స్ అప్ చేసి ప్రతిరోజు డైలీ అవేర్నెస్ ప్రోగ్రాములు చేయడం జరిగింది. కానీ అట్లే సోషల్ మీడియా ద్వారా కూడా ప్రోగ్రాములు చేస్తున్నాము. స్కూళ్ళల్లో కాలేజెస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. దానిలో భాగంగా అడిషనల్గా ఈరోజు పబ్లిక్లో ఎక్కువగా ఆటోలు తిరుగుతాయి కాబట్టి ఈ ఆటోల మూవ్మెంట్ టౌన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వివిధ రకాల ఎంవి వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయకూడదు అని చెప్పి స్టిక్కర్లు తయారు చేయించి ఈరోజు ఆటోలకు అంటించడం జరిగింది. దీని ద్వారా మేము ఇవ్వాల్సిన మెసేజ్ సొసైటీలో ఎక్కువ భాగం ప్రజలకు చేరుతుంది కాబట్టి ఈ పద్ధతిని పాటించడం జరిగింది. దీని ద్వారా కొంతమంది ప్రజలైన ఈ రోడ్డు సేఫ్టీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ రోడ్డుకు సంబంధించిన ప్రయాణించేటప్పుడు తగిన సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడిపితే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనము నిరోధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రోగ్రాము ఈరోజు మా అధికారుల ఉత్తర్వుల మేరకు సూచనల మేరకు ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా మేము ఇచ్చిన సూచనలను పాటించి ఎటువంటి రోడ్డు ప్రమాదాలకు లోను కాకుండా జాగ్రత్తగా ఉండవలసిందిగా నంద్యాల ట్రాఫిక్ పోలీసుల తరపు నుంచి మిమ్మల్ని కోరడమైనది. తెలుగుదేశం పార్టీ నంద్యాల అసెంబ్లీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రివర్యులు నంద్యాల ఎమ్మెల్యే ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 63,000 మంది టీడీపీ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరిగింది. జిల్లాలో అత్యధికంగా 7 మంది ₹1,00,000 చెల్లించి శాశ్వత సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట నంద్యాలలో పార్టీకి సేవలందించిన ప్రతి ఒక్క నిస్వార్థ నాయకుడికి కార్యకర్తకు పాదాభివందనం చేస్తున్నానని, వారి రుణం ఈ జన్మకు తీర్చుకోలేనిదని తెలిపారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎన్నోసార్లు కష్ట నష్టాలు ఎదురైన వలస నాయకులతో ఇబ్బందులకు గురైన పార్టీని వీడకుండా నిస్వార్థంగా పార్టీకి అంకితమై సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఏపీ మార్క్ఫెడ్ కార్పొరేషన్ డైరెక్టర్ తాతిరెడ్డి తులసిరెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్, కౌన్సిలర్లు ఖండే శ్యామ్ సుందర్లాల్, జైనబి, నాగార్జున, శ్రీదేవి, పట్టణ అధ్యక్షులు మణియార్, ఖలీల్, నంద్యాల అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాబట్టి ఆ పార్టీకి లాయల్టీగా ఉన్నాం కాబట్టి మాకు కూడా ఇంతవరకు ఈ రోజు వరకు కూడా గుర్తింపు ఉంది. పార్టీలు మారకుండా దాదాపుగా 45 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలు ఉంటూ ఉండడం వల్లనే మైనార్టీలు కూడా ముస్లింస్ లో కూడా ఒక మంచి గుర్తింపు నాకు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇంకా కీర్తిశేషులు అన్న ఎన్టీ రామారావు గారు కానీ మన 3వ తరంలో కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే చిన్న విషయం కాదు రాజకీయాల్లో. ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, వారి కుమారుడు లోకేష్ బాబుతో కూడా పనిచేసే అవకాశం దక్కిందంటే చిన్న ఆశామాషి కాదు. ఆ గౌరవం నిలుపుకున్నందుకు, ఆ గౌరవం పెట్టుకున్నందుకు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నేనంటే అందరికి కూడా ఒక సదాభిప్రాయం. అందరు కూడా చాలా వరకు అసెంబ్లీ సమావేశాలు కూర్చున్నప్పుడు చూస్తే వాళ్ళు వచ్చి కలుస్తున్నారు. శాసనసభ్యులు పిల్లలు, నేను ఫలానా కూతురు, ఫలానా బిడ్డ కొడుకును, ఫలానా మనవరాలను అని ఈ రకంగా చెప్పుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళకి ఆ పిల్లలు కూడా వాళ్ళతో పాటు నేను పనిచేయడం అనేది చాలా సంతోషదాయకం. అవకాశం రాజకీయాల్లో సుదీర్ఘమైన అవకాశం కలిగించిన మరి ముఖ్యంగా నంద్యాల ప్రజల రుణం తీసుకోలేమని చెప్పి ముఖ్యంగా తెలియస్తాం. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఒక పట్టుదల
మళ్ళీ మనం కాకపోతే మనం ఎవరు కూడా చేయరు. ఎందుకంటే మేము స్థానికులం కాబట్టి, ఇక్కడ పుట్టి పెరిగిన సొంత ఊరు కాబట్టి మన సొంతగడ్డ, మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని. దానికి ఉదాహరణ మీకు తెలుసు, ఒక రోడ్డు వైడనింగ్ మీకు తెలుసు. ఇదే రోడ్డు వైడనింగ్ జరగకపోతే మీకు ఈ మన నంద్యాల పరిస్థితి ఏమైందో మీకు తెలుసు. నాకు మొన్ననే పోలీసు వాళ్ళు చెప్పారు, జరిగేది రోజు 14 మందికి యాక్సిడెంట్ జరుగుతున్నాయి. ఇక్కడ కాలు, చెయ్యి, తలకాయ ఏదో విరిగిపోతా ఉన్నాయి. కొంతమంది చావు కూడా దగ్గర అవుతా ఉన్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి కరువులో కూడా యాక్సిడెంట్ జరగడం లేదంటే ఎందాలు ఏమిటంటే మొదటి నుంచి కూడా చాలా ఇరుకమైన రోడ్లు. కాబట్టి ఆ త్యాగం చేసిన వాళ్ళ మహానుభావులందరికీ రోడ్ వైడనింగ్ లో వారికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు ఇస్తాను. ఈరోజు వాళ్ళు ఇచ్చినారు కాబట్టి, వాళ్ళ త్యాగం కాబట్టి ఈ రోజు నంద్యాల రోడ్ వైడనింగ్ అయినా, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితి ఉండేది. బట్ లింక్ రోడ్ రావాలనేది ముఖ్యంగా. రోడ్డు కూడా బాగుండాలా. ప్రతి సంవత్సరం గుంతలు పడిపోతున్నాయి కాబట్టి ఆర్ఎన్బి మినిస్టర్ గారు అడిగా, ఎన్ని గుంతల్ని మనం పుడుచుకుంటూ పోతాం, మనకు అవకాశం వచ్చింది. కాబట్టి మీరు మాకు నంద్యాలలో మీరు ఉన్నారు కాబట్టి మాకు నంద్యాలలో ఒక సిమెంట్ రోడ్ మిగిలిపోయింది. సంజీవ్ నగర్ నుంచి ఆర్ఎన్బి రోడ్, అది సంజీవ్ నగర్ నుంచి, ఎందుకంటే అది నంద్యాల నుంచి ఆత్మకూరు పోయే రోడ్, అది బస్ స్టాండ్ నుంచి. ఆ రోడ్ సిమెంట్ రోడ్ అయిపోతే, ఎందుకంటే బస్ స్టాండ్ రోడ్ అంతా మీకు తెలిసి సిమెంట్ రోడే, ఇది కూడా చెరుకట్ట దాకా వేస్తే బాగుంటుంది చెప్పి అడిగాం. వాళ్ళు కూడా దాదాపు మీరు చేసుకున్నారు. 7.5 కోట్ల రూపాయలు, 750 లక్షల రూపాయలు రిలీజ్ కూడా చేసి చెప్పడం కూడా జరిగింది. దీన్ని మనం ఎంత త్వరలో అయితే అంత త్వరగతిగా మనం దీనికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అది కాక మున్సిపాలిటీ వారు ఇచ్చారు, దానికి కూడా మంత్రి గారు 3.5 లక్షలు ఇచ్చారు. డ్రైనేజీలు, అదేవిధంగా రోడ్లు ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో చూసి మాట్లాడి అది కూడా ఫైనలైజ్ చేస్తామని చెప్పి తెలియస్తాం. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇంత గతంలో కూడా ఇచ్చాము. మనకు రోడ్లు ఉంటాయి, మీరుతో పాటు వచ్చారు, మీరే ప్రశ్నించారు. మీరే నన్ను మనం ఇక్కడ టౌన్ హాల్కి వచ్చినప్పుడు ముచ్చిపోయి పార్కులు చూస్తే చూపించారు. మీరు 6 నెలల కింద ఇచ్చినారు, ఎక్కడ వేసిన కూడా ఎక్కడే ఉంది, పార్టీ డెవలప్ కాలే అని. మన పాదచారులు కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సార్ మీరు చెప్పినారు లెవెల్ లేదు, కాలు తగ్గుతాయేమో, కింద చూసుకుంటూ నడిచే పరిస్థితి వచ్చింది అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి కమిషనర్ గారు, ఇంజనీర్ గారిని పిలిచాను, దాన్ని కూడా మాట్లాడి దాన్ని కూడా పార్కులు కూడా డెవలప్ చేద్దాం. బహుశా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ గురించి చెప్పారు కొంతమంది, ఇప్పటికైతే అఫీషియల్గా ఏం రాలేదు. టెంటేటివ్ గా అయితే వాళ్ళకందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేశారు, ముఖ్యమంత్రి గారు రావచ్చు అని. అక్కడ డంప్యార్డ్ లో కరెంటు ఉత్పత్తి కేంద్రం పెట్టాలనేది నిర్ణయించుకున్నారు. మళ్ళీ సిగ్రిగేషన్ చేశారా? ఎన్ని వేల టన్నులు ఉన్నాయి చెప్పినారా? సున్నిపేట గ్రామంలో చేపడుతున్న సర్వేను వేగవంతంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అన్నారు. సున్నిపేటకు వచ్చిన జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అతిథి గృహంలో ఇరిగేషన్, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ శాఖ, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ జయరాజ్, జిల్లా టూరిజం శాఖ అధికారి సత్యనారాయణ, శ్రీశైల దేవస్థానం అధికారులతో సమావేశం నిర్వహించారు. తర్వాత సున్నిపేటలో శ్రీశైల దేవస్థానానికి కేటాయించిన భూములు, పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూములు, స్థానికులు నివాసం ఉంటున్న స్థలాలను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. ఇందులో ప్రధానంగా టూరిజం శాఖ కోరిన 50 ఎకరాల స్థల సేకరణ విషయమై ఈ సర్వే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. జాయింట్ కలెక్టర్తో పాటు అటవీ శాఖ అబ్దుల్ రవూఫ్ ఈ సర్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న సర్వే భూముల వివరాల నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పిస్తామంటూ దేవస్థానం ఈఈ నరసింహారెడ్డి తెలిపారు. ఇదేంటి 60 వాళ్ళు ఈవినింగ్ ఒకసారి మీరంతా మాట్లాడతాం. వచ్చేస్తారు ఇప్పుడు.
దేవస్థానం వాళ్ళు ఉన్నారు కదా. దేవస్థానం ఎక్కడ ఉంది? అట్లా ముందుకు వెళ్ళేసి ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ చూసి బ్యాగ్ ఇప్పుడు డ్యామ్ ఉంది కదా. ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఈరోజు ఏప్రిల్ 5వ తారీఖున ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు కిండర్స్ గార్డెన్ సెక్షన్ వారిచే గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ నృత్యాలతో ఎంతగానో అలరించారు. అలాగే విద్యార్థులకు ప్రోత్సాహక పత్రాలు మరియు మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ కాలానికి అనుగుణంగా పిల్లలను వివిధ అంశాలలో చదువుతో పాటుగా కమ్యూనికేషన్ స్కిల్స్, ఆటలలో, ఇతర విభాగాల్లో వారిని తీర్చిదిద్దడంలో ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ ముందంజలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని అన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి, కోఆర్డినేటర్ శ్రీకాంత్, ఏవో రమణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
morning to Nandyal. First of all, I would like to thank our management for encouraging us and supporting us to organize today's graduation day for our kindergarten section students. Every year, we organize graduation day in our LKR Global School. So, with this graduation day, students, they learn many things. So, how they are going to be promoted to their next classes, and even in pre-primary section, along with the academics, we encourage our students to get acquainted with the new environment and co-curricular activities, and also we much focus about students' communication skills. Every year we organize many activities for the kindergarten section students. We have organized Fruits Day, we have organized cultural events, we have organized festival activities. Along with the subject activities, we organize so many cultural programs and dance activities. And today we are organizing here graduation day. So in our school, we develop students' communication skills along with their academics, and also we give equal importance to their curricular and co-curricular activities. So in our school, almost more than 350 students were there in the pre-primary section, and all the students and the parents were very happy and satisfied with the school academics and even the programs that we organize. And also the parents are encouraging. నంద్యాల మండలంలోని అబార్ణం తండా వెనుక వైపున శుక్రవారం సాయంత్రం కోడి పందాలు నిర్వహిస్తున్న వారిపై దాడి చేసి 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు. కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గంగయ్య యాదవ్ సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గంగయ్య యాదవ్ మాట్లాడుతూ నంద్యాల పట్టణ శివార్లోని పెద్ద కొట్టాల వద్ద కోడి పందాల బరిపై దాడులు నిర్వహించామని, బళ్ళారం సమీపంలోని తెలుగుగంగ వద్ద ఉగాది నుంచి కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు చేశాం. 8 మంది నిందితులను అరెస్టు చేసి 5,000 రూపాయల నగదు, ఇక 10 బైకులు, కోడి పుంజును స్వాధీనం చేసుకున్నారు. పరారైన నిందితుల కోసం గాలిస్తున్నారు. డబ్బులు ఎవరికి ఇచ్చినాడు? ఇవ్వలేదు అడుగు. ఆయన చెప్తాడు ఇవ్వలేదని, ఇచ్చాడని చెప్తాడా? మానవత్వం ఉందన్న చెప్తారు వాళ్ళు వచ్చి పొద్దుట మానవత్వ దృష్టిలో 16 లక్షలు. భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర సమరయోధుడు స్వర్గీయ శ్రీ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా నంద్యాల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో శ్రీ జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ శ్రీ బాబు జగజీవన్ రామ్ అతి చిన్న వయసులోనే 37 ఏళ్లకు కేంద్ర మంత్రిగా పనిచేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన కార్మిక శాఖ మంత్రిగాను, రైల్వే శాఖ మంత్రిగాను, వ్యవసాయ శాఖలో మంత్రిగాను పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. బాబూజీ అణగారిన వర్గాల ప్రజలకు సేవ చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన గొప్ప నాయకుడని కొనియాడారు. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చిన గొప్ప నేతని కొనియాడారు. ఆయన కుమార్తె శ్రీమతి మీరా కుమార్ను పార్లమెంటు స్పీకర్గా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దాసరి చింతలయ్య, పిసిసి డెలిగేట్ మెంబర్, జిల్లా ఉపాధ్యక్షుడు అహ్మద్, ఆనందరావు, శంకర్, శ్రీనివాసులు, అబ్రహం, జయరాజ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేడు ప్రముఖ
స్వతంత్ర సమరయోధుడు, ఆనాటి కేంద్ర మంత్రివర్యులు బాబు జగజీవన్ రావు గారి జయంతి సందర్భంగా ఆయన యొక్క విగ్రహంలో పూలమాల వేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనమైన జయంతి తెలియజేసుకుంటున్నాము, నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆనాడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన అనేక కేంద్ర మంత్రిగాను మరియు పదవులు అనుభవించి వారికి ఒడిని తెచ్చినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారు అని చెప్తారు తప్పదు. ఆనాడు ప్రజలు అందరినీ బలుగు బలహీన వర్గ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారిని అందరినీ కూడా సమానంగా చూసి వారికి ఏమి కావాలా ఆ రోజు మౌలిక సదుపాయాలను అన్నింటినీ సమకూర్చినటువంటి వ్యక్తి జగజీవన్ రావు గారిని చెప్పక తప్పదు. ఆయన ఈరోజు ఆయన అడుగుజాడల్లో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నడిచి ఆయనకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాము. అలాగే ఆయన కూతురైనటువంటి మీరా కుమారి గారు ఆనాడు లోక్సభలో స్పీకర్గా చేసి ఎన్నో మన్ననలు మన పెద్ద అయినటువంటి శ్రీ బుజ్జ వెంకటరెడ్డి గారు ఆయనకు ఆ రోజు జగజీవన్ రావు గారికి ఆతిథ్యం ఇచ్చి ఆనాడు జగజీవన్ రావు గారిని ఎంతో గౌరవ పర్యాలతో మన నంద్యాలకు పేరు తీసుకురావాలని చెప్పి కోరినటువంటి వ్యక్తి ఈరోజు మన బుజ్జ వెంకటరెడ్డి గారికి చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే వాళ్ళు చూసిన అడుగుజాడలోనే మేము నడుస్తున్నాము. మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేసి కాంగ్రెస్ పార్టీలో కొన్ని తెచ్చిన వ్యక్తిగా ఆమెను కూడా కొనియాడడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాట్లాడతాం శంకర్. ఇవి ఇప్పటివరకున్న నంద్యాల న్యూస్ 9. నమస్తే.